చల్ చల్ రే చల్ మేరే సాథీ హమ్ బన్ గయే హైదరాబాదీ తన ఒడిలో చోటిచ్చే హైదరాబాదీ కి సాథ్ ఇన్కే భీ డెక్కన్ సిటీ గర్ల్స్ ఆర్ సో ప్రిటీ పడదామా పోటీ పదనా తోటి. తమ్ముడు ఎవరు నువ్వు? చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ప్రతిరోజు వచ్చి ఇక్కడనే కూర్చుంటున్నావు. నాకు డాన్స్ అంటే ప్రాణం అన్న, ఇక్కడ జాయిన్ అవ్వాలని. డాన్స్ కాదు కానీ పనుంది, చేస్తావా? చేస్తానన్నా. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు రే ఇకపై క్లాస్ మొత్తం నువ్వే చూసుకోవాలరా. మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. రే కనపడట్లేదా? వాటర్ క్యాన్ ఖాళీ అయింది, వెళ్ళి తీసుకోనరా. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. హలో అమ్మా. నాన్న ఏదైనా తిన్నావా? అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. రాజు రోజు చాకిరీ ఏం చేస్తావు కానీ ఒక 50,000 సెట్ చేసుకోవయ్యా, లైఫ్ సెట్ అయిపోద్ది. సరే అన్న. అమ్మా నాకు ఒక 50,000 కావాలమ్మా, నా లైఫ్ సెట్ అయిపోద్దంట. సరే నాన్న, నేను చూస్తారా. అన్నా మనీ ఇదిగా అన్నా. ఓకే డన్. మార్నింగ్ వచ్చే కొత్త లైఫ్ స్టార్ట్ చేసే. థ్యాంక్ యూ అన్నా. అన్నా ఇక్కడ డాన్స్ స్కూల్ ఉండాలి, ఆఫీస్ కూడా ఉండాలన్నా. అయ్యో ఈ మహానగరంలో మోసగాళ్ళు ఎక్కువ తమ్ముడు. ఇంకా నయం నీ ఒంటి మీద బట్టలైనా ఉంచారు. సరే వెళ్ళిపోయిగా. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. రాజు ఒక ఛానల్లో డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది రాజు, నువ్వు వెళ్ళొచ్చు కదా, ఒకసారి ట్రై చేయ రాజు. సరే అన్న. నాట్ సెలెక్టెడ్, రిజెక్టెడ్, నాట్ సెలెక్టెడ్, రిజెక్టెడ్. రాజు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్టార్ట్ అవుతున్నాయంట, ఇంకోసారి ట్రై చేయొచ్చు కదా. సరే అన్న, ఇప్పుడే వెళ్తాను. 1 2 1 2 3 4. రాజు యు ఆర్ సెలెక్టెడ్. హలో బాస్, మీ లైఫ్లో మిస్ అవ్వనని ప్రామిస్ చేసిన మిస్ని. హే బంగారం ఎక్కడున్నావు? బా నీ కాల్ కోసం నేను ట్రై చేస్తా. సరే మన స్పాట్కి వచ్చే, అక్కడ కలుద్దాం. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా. ఎవరితో తిరుగుతున్నావే నువ్వు? ఎవరు అబ్బాయి? డాడీ, నేను లవ్ చేస్తున్న అబ్బాయి ప్రొఫెషనల్ డాన్సర్ డాడీ. గ్యారంటీ లేని లైఫ్ నాన్న డాన్సర్ అంటే. ఏదో కాలు చేయి తిరిగిందనుకో రోడ్డు మీదకి వస్తారు నాన్న వీళ్ళు. చావేనా బతికేనా అతనితోనే డాడీ. ఈ చావు మీరు చావండి, చెప్తే గానీ అర్థం చేసుకోరే. బంగారం నువ్వు నా కోసం ఇప్పుడు తలదించుకున్నారా, నేను జీవితాంతం తలెత్తుకునేలా చేస్తాను. సరే బంగారం, నాకు ఈవెంట్ టైం అయింది, నేను మార్నింగ్ వచ్చి కలుస్తాను, ఓకేనా?
డాక్టర్ ఏమైంది డాక్టర్ మా అబ్బాయికి? మీ అబ్బాయి కాలు యాక్సిడెంట్లో బాగా నలిగిపోయిందమ్మా. ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, బహుశా తీసేయవచ్చు. ప్లీజ్ డాక్టర్, వాడి కాళ్ళకేం కాకూడదు, మీ కాలు పట్టుకుంటా డాక్టర్. వాని ప్రాణం డాన్స్ డాక్టర్, నా బిడ్డని కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఆపరేషన్ సక్సెస్ అమ్మా. కొన్ని రోజుల తర్వాత మీ అబ్బాయి డాన్స్ చేయొచ్చు. రే నువ్వు సెల్ఫీ దిగినోడు ఇప్పుడు కుంటోడురా. రే నీ ఫేవరెట్ డాన్సర్ దేకుతున్నాడు రా. రే ఇప్పుడు చప్పట్లు రావు, చెప్పకూడే. అమ్మా ఏంటి నా లైఫ్, డాన్సే ప్రాణం అనుకున్నా, కానీ ఇలా చేతకాని వల్ల బ్రతకలేకపోతున్నాను. కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ట కుప్పకూలిపోయింది. ఇలాంటి బతుకు నాకు వద్దు, నేను చచ్చిపోతాను. నాకు ఈ లైఫ్ వద్దు, ఈ లైఫ్ వద్దు. రాజు పిచ్చా నీకు? జీవితం ఒకేలా ఉంటే శవంతో సమానం. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. ప్రయాణం ఆగిపోతే ఓడిపోయినట్టు కాదు, గెలుపు నీ ఇంటి బయట వెయిట్ చేస్తుంది. లే, డాన్స్ నిన్ను రమ్మని పిలుస్తుంది, పదా. దెబ్బతిన్న డాన్సర్ లేచి డాన్స్ ఆడితే ప్రపంచం దద్దరిల్లిపోవాలి. పరిస్థితులకు భయపడితే పిరుకోడవుతావు, అదే పరిస్థితులను భయపడితే ధైర్యవంతుడవుతావు. ముందు నువ్వు డాన్స్ చేయి, మిగిలింది ఆ నటరాజ స్వామి చూసుకుంటాడు, నటరాజ స్వామి చూసుకుంటాడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. కూర్చోనా అన్న, తీసుకొస్తా. గీత వెళ్ళి జ్యూస్ తీసుకురామ్మా. అత్తమ్మా తెస్తున్నా. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఏంటే నిన్నగాక మొన్నొచ్చి నా కొడుకు మీదనే పెత్తనం చలాయిస్తావా? తారగా ఏం రాలేదమ్మా మీ ఇంటికి. 25 లక్షల కట్నం ఇచ్చి మరీ చేసుకున్నా మీ కొడుకుని. ఏంటే నాకే ఎదురు చెప్తున్నావా? చెప్తా నేను ఈ సంగతి. నాన్న అమ్మన్రా. ఏవండి మీ భార్యనండి. ఏవండి రేపు మీ పుట్టినరోజు కదా, సాయిబాబా గుడికి వెళ్దామా? నా కొడుకు నాతోనే శివుడి గుడికి వస్తాడు. అదేం కాదు, సాయిబాబా గుడికే వస్తాడు. కాదే, శివుడి గుడికే వస్తాడు. సాయిబాబా గుడికే వస్తాడు. శివుడి గుడికే వస్తాడు. సాయిబాబా గుడికే వస్తాడు. శివుడి గుడికే వస్తాడు. సాయిబాబా గుడికే వస్తాడు. సాయిబాబా. మీరు మీ ఎదవగోల, మీరు ఇంకా ఈ జన్మలో మారరు.